నమస్తే సై న్యూస్. నాగారం మున్సిపల్ పనితీరు చాలా బాగుంది. ఇలా కంప్లైంట్ రాగానే అలా వెళ్లి రేకుల షెడ్డు కూలగొట్టారు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మున్సిపల్ అధికారులు. కానీ మిగతా వాటి మీద ఎందుకు నిఘా పెట్టడం లేదు? ఇది పేదవాడికి అంకితమా లేక డబ్బు ఉండి హోదాలో ఉండే వాళ్లకు ఏం వర్తియదా? ఈ మెయిన్ రోడ్డుకున్న సెల్లార్ మరి ఎవరి అనుమతి లేకుండా మరి ఎలా సెల్లార్ కట్టాడో మరి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మెయిన్ రోడే ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ చూపట. ఈ మెయిన్ రోడ్ నుంచి 4 అడుగుల లోపలికి లేదు. ఈ బస్ స్టాప్ నుండి మళ్ళీ ఇది సెల్లార్ కు రోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? నాగారం నుంచి మరి నాగారం మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ చూస్తుంటే మరి ఇక్కడ 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. మళ్ళీ సెల్లార్ కూడా మరి ఇంకా లోపలికి వెళ్తే చూపెడతానికి ఎట్లా ఉంది ఏం సెల్లార్లపై కంప్లైంట్లు ఉన్నా కూడా ఆ భవనానికి డోర్ నంబర్ ఇచ్చిన మున్సిపాలిటీ మాజీ కమిషనర్లు వాణిరెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది. మాజీ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారు వచ్చాక సెల్లార్ నిర్మాణం పూర్తయింది. కమిషనర్ గారు మరి ఎప్పుడు రెస్పాన్స్ అవుతాడో ఏందో మరి చూద్దాం, వేచి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, మరి ఇది పరిస్థితి. ఇక్కడ ఏమి తెలియనట్టు మరి ఇక్కడ పరద కట్టేసారు. మెయిన్ రోడ్ కు పరద కట్టేసేసి మొత్తం వర్క్ మాత్రం నడుస్తుంది. ఇక్కడ బస్ స్టాప్ చూడండి, మెయిన్ రోడ్ ఇది బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ రేపో మాపో తీసేసి పక్కన పడేస్తారు. అంటే బస్సులు ఆగడానికి కూడా స్థలం లేకుండా చేస్తున్నారు. మరి ఇది ఎవరి పర్మిషన్ తోటి చేస్తున్నారో మరి వేచి చూద్దాం.
ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూద్దాం. వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత పని ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారిని అడిగితే మాత్రం వాళ్ళ సమాధానం, నేను రాకముందు ఎవరు పర్మిషన్లు ఇచ్చారో, ఎవరు ఏం చేశారు నాకేం తెలుసు అని కమిషనర్ గారి సమాధానం వస్తుందని ఊహిస్తున్న ప్రజలు. మరొక ముఖ్యమైన సమాచారం, కుషాయిగూడ, దమ్మాయిగూడ, నాగారం, జవహర్ నగర్ ఏరియాలో డిస్మెంటల్ చేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం లేదని చెప్పుకుంటూ వస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. మాజీ కమిషనర్ వాణిరెడ్డి గారు ఉన్నప్పటి నుండి నడుస్తున్న ఘనకార్యం, మరియు కమిషనర్ రాజేంద్ర కుమార్ గారు వచ్చాక అలానే మున్సిపాలిటీ యొక్క తీరు ఉంది. మరి ఇప్పుడు వచ్చిన కమిషనర్ భాస్కర్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో ఎలా యాక్షన్ తీసుకుంటారో అని వేచి చూస్తున్న ప్రజలు. డబ్బు పలుకుబడి ఉంటే ఒక తీరు న్యాయం, డబ్బు పలుకుబడి లేకపోతే మరొక తీరు న్యాయం నడుస్తున్న మున్సిపల్ యొక్క తీరు అని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమైనా తలరాత మారుతుందా అని వేచి చూస్తున్నారు ప్రజలు. కొంతమంది దగ్గర నుండి వస్తున్న సమాచారం, సెలార్ తీసినా, రేకుల షెడ్ వేసినా, పర్మిషన్ లేకున్నా, నీళ్ల కోసం బోరు వేసుకున్నా మీడియా వాళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పుకుంటూ వస్తున్న బాధితులు నాకు కూడా కాల్ చేయడం జరిగింది. నేను ఒకే మాట అడుగుతున్నాను, గవర్నమెంట్కు గండి ఎందుకు కొడుతున్నారు? మీరు సరైన పద్ధతిలో పర్మిషన్ తీసుకొని పనులు చేసుకుంటే మీ దగ్గరికి రావడానికి వాళ్లకు ఎలాంటి రైట్స్ లేవు. మున్సిపాలిటీ అధికారులు మరియు రాజకీయ అధికారులతో కుమ్మక్కైతే ఇలానే ఉంటుంది వ్యవస్థ తీరు. నేను చెప్పింది ఎవరికైనా బాధ కలిగిస్తే నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను.